నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అద్దంకి దయాకర్ గారితో మాట్లాడదాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పటికే ఓవైపు స్పీకర్ను, మరోవైపు ఇవాళ గవర్నర్ని కలిసిరు. తాజాగా కేవలం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి, అవసరమైతే సుప్రీంకోర్టు, ఇంకా అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తాం, ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామంటున్నారు. మరోవైపు 2 లక్షల రూపాయల రుణమాఫీ 15 ఆగస్టు డెడ్ లైన్ పెట్టుకున్నది. ₹1,00,000 రుణమాఫీ మొదటి దఫా కింద అమలు చేసినటువంటి పరిస్థితి. కొంత ఆ ₹1,00,000 కొంతమంది గందరగోళానికి గురవుతున్నట్టు కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఈ రెండు అంశాల మీద ప్రధానంగా మాట్లాడదాం. దయాకర్ గారు ప్రస్తుతం మనతో పాటు. దయాకర్ గారు నమస్తే. నమస్తే. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక వాషింగ్ మిషన్ లాగా పనిచేస్తుంది తెలంగాణలో అనేటువంటి వాదన వినిపిస్తున్నది. గతంలో ఢిల్లీలో బీజేపీ పనిచేసింది, ఇప్పుడు గల్లీలో కాంగ్రెస్ పనిచేస్తుంది అనేది ప్రధాన చర్చ. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడే అది సక్రమం అవుతుంది, మనం చేస్తున్నప్పుడు తప్పెట్లయితుంది. అది వాళ్ళు చేసిన రోజు కనబడాలి కదా వాళ్ళకి కూడా. మరి ఎందుకు కనబడలే? ఓకే, వాళ్ళు చేసిరని మీరు చేస్తారా, లేకపోతే ఇంకా వేరే? అది అనే హక్కు మీకు ఉంటుంది, కానీ వాళ్ళకి ఎక్కడి మధ్య ఉండేటోళ్ళకు, ప్రజలకు, మీడియాకు మీకు ఉంటుంది. అది మీరు అడిగితే మేము సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పకపోతే ప్రజలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఇట్లా అది సంతలో కనుక్కున్నట్టు ఇట్లా అన్నట్టు అది ఇది అని చెప్పి ఇంతకుముందు అన్నప్పుడు అరే వాళ్ళు వస్తుంటే మేము వద్దంటామా అని కేసీఆర్ అన్న డైలాగ్ బాగా గుర్తుంది కదా, మీరు ఆపుకోవాలి అని. ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే మీరు ఆపుకోవాలి కాదు, మీరు ఆగలేకపోతుండ్రు. సమస్య అది. ఏమని ఒక 6 నెలలు అయితే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, నాతో 25 మంది టచ్లో ఉన్నారు, లేదంటే కాంగ్రెస్ ఎక్కువ కాలం ఉంటుందా, వాళ్ళే నష్టం చేసుకుంటారు అని కొంచెం సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు బీజేపీ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్. సో మరి వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? అంటే ప్రతిపక్షాల మాటకు కాంగ్రెస్ భయపడ్డదా, ముందస్తుగా జాగ్రత్త పడుతున్నదా? భయపడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ నాయకత్వం కూడా నమ్మకం కల్పించే విధంగా లేదు కదా. దానికి తోడు వీళ్ళు కూలగొడతా అంటే వాళ్ళు నిలబెడతా అని వస్తున్నారు. మధ్యన మేము మా ప్రభుత్వం పరిపాలన వైపు దృష్టి సారించింది, అన్ని అంశాల్లో చాలా క్లియర్గా ఉన్నాం. నేనేమంటుంటే వాళ్ళకున్న రాజ్యాంగ హక్కుల్ని వాడుకోండి, ప్రాథమిక హక్కుల్ని వాడుకోండి, రాజకీయ పార్టీగా మీరు రాష్ట్రపతి గవర్నర్ని అందరినీ కలవండి. చట్టం ప్రకారం మాత్రమే ఏదైనా పని చేస్తుంది కదా. మాదేం జాతీయ స్థాయిలో ఉన్నది, ఏదేం బీజేపీ ప్రభుత్వం మాదేం కాదు కదా. సో మరి మీకు ఎందుకు వాళ్ళు సహకరిస్తారో, మాకెందుకు సహకరించలేదో కూడా జనానికి తెలవాలి కదా. సిఎల్పిని మర్జీ చేసుకున్నప్పుడు, టీడీఎల్పిని మర్జీ చేసుకున్నప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా జనం నమ్మడానికి శక్యం లేని పరిస్థితులు అయితే వాళ్ళ అస్తిత్వం కొరకు పోరాడుతున్నట్టుగా కనపడుతుంది. ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. ఇంకా పార్టీ ఉంటుందా ఉండదా అనే స్థితికి నెట్టు వేయబడుతుంది. కాబట్టి ఆ అభద్రత నుంచి చాలా పనులు చేస్తారు, చేయనియండి. అది మేము కూడా మరీ వాళ్ళలాగా బరి తెగించి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళలాగా మొత్తం ఏదో రాజకీయ పార్టీలే ఉండొద్దు, నేనే ఉండాలనే స్థితిలో మేము ఏం లేవు. మిమ్మల్ని మీరు బతికించుకోండి, ఆ పని హౌస్లో చేయండి. గతంలో కేసీఆర్ హౌస్కు రాడా అంటే వరకు రాకపోతే ఇలా గడవనట్టుంది కదా నువ్వు వీళ్ళనుడు. అంటే ప్రజల్ని ఎట్లా అవమానించుండది? హౌస్ అనేది నిన్ను గౌరవించుతున్నది, ఎందుకంటే విపక్ష నేతగా. సరే ఇప్పుడు వస్తుండొచ్చు, రావచ్చు. దయాకర్ గారు, కొద్దిసేపు ఈ అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ వస్తాడా రాడనేది పక్కన పెడితే, మొన్నటికి మొన్న కేటీఆర్ గారు ఇదే స్పీకర్కు కంప్లైంట్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడారు. మా నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు, పోలీసులతోటి ఫోన్లు చేయిస్తూ ఉన్నారు, మీకు ప్రమాదం ఉంది అంటూ వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భయపడి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా స్వచ్ఛందంగా మా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరట్లేదు అంటున్నారు. సో నిజంగా భయపడిస్తున్నారా వాళ్ళు? మీరు దాన్ని ఒట్టి మాట కానుడు కాదు, ఆధారాలు చెప్పమనండి. బట్టగాల్చి మీద వేసినట్టు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు మాట్లాడవచ్చు. ఆ రోజు నేను కూడా దాన్ని తీవ్రంగా ఖండించిన. ఏంటంటే మీరు అట్లా భయపెట్టే ఎమ్మెల్యేని చేర్చుకున్నారా, తర్వాత వాళ్ళ రేట్ ఎంత అని అంటున్నారు వీళ్ళు. మరి మీరు ఆ రోజు ఏ రేటు పెట్టి తీసుకున్నారు? అభివృద్ధి అని, సంక్షేమం అని ప్రజలు తరుముతున్నారు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇంకప్పుడు అని అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పోలీసులతో బెదిరిస్తున్నారని, లేకపోతే ఇంకో క్రైమ్ దానికి అంటగట్టి దాని ఇష్యూను ఏమంటారు డైవర్ట్ చేయడానికో సీరియస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి, లేకపోతే ఎవరికి చెప్పిందో చెప్తే దాన్ని కాల్ డేటా అన్నది ఇద్దాం.
ఏ ఏ ఎమ్మెల్యేకి ఎవరు ఫోన్ చేసి ఎవరు బెదిరించిండ్రు అని చెప్తే తెలుస్తుంది. అసలు తీసుకోవడంలోనే సమస్యలు ఉన్నాయి. మీకు జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ మీకు కనపడలేదా? ఒక ఎమ్మెల్యే వస్తా అంటే కూడా స్థానిక నాయకత్వం వ్యతిరేకించే స్థితి ఉంది, వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వస్తున్నది. ఇప్పుడు గద్వాల ఉన్నది, ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. సో ఎవరో కావాల్సి పిలుస్తున్నట్టు ఏదో మాకు మాత్రమే అవసరం అన్నట్టు కాకుండా వాళ్ళు ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది బతికే పరిస్థితి లేదు. వాళ్ళు కేంద్రంలో ఎవరి వైపు, రాష్ట్రంలో ఎవరి వైపు, అసలు ప్రజల కొరకు కొట్లాడుతారో లేదో తెలియక వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ఊహించుకొని వస్తున్న వాళ్ళ పరిస్థితి కూడా కొంతమంది ఉన్నది. సరే, ఇవన్నీ నేను చెప్పినా కూడా అదంతా ఏమంటాం సపోర్ట్ చేసుకోవడానికి, మద్దతు చెప్పడానికి దయాకర్ ఏదో మాట్లాడుతున్నాడు. మీరు బతకండి ఫస్ట్, మిమ్మల్ని మీరు రక్షించుకోరి. మేము తీసుకోవడం పక్కన పెట్టి, ఇప్పుడు మీరు ఇలా పోయిండ్రు కదా మన గవర్నర్ గారి కాడికి, అటర్నీ రాష్ట్రపతి గారి కాడికి పోయి వాళ్ళని కాపాడుకోండి. కనీసం ప్రజల కోసం కొట్లాడుతున్న నాయకుడు ఉంటాడు నీతో. కొట్లాడకుండా ఊకనే అంశాలు కాని వాటిని తెర మీదకి తెచ్చి వాళ్ళ ప్రయోజనాల కొరకు చేసుకుంటే మరి మీరు ఎందుకు బీజేపీ దగ్గరికి పోయి పొత్తు విలీనమో ఏదో ఒకటి జరుగుతుంది, మీతో ఉంటాం కానీ మమ్మల్ని కాపాడండి సార్ అని ఎందుకు పోతున్నారు రాజకీయంగా? మీ దగ్గర ఏమైనా ఆధారాలనే వాళ్ళు పోయి మొత్తం ఢిల్లీలో ఉండి కలిసి వచ్చింది ఎవరన్నా చెప్పమనండి. అంటే మర్జ్ అయ్యే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోతే పొత్తు ఉంటే ఏంది? ఇప్పుడు పొత్తున్నా లేకపోయినా వాళ్ళు అటే, కానీ బీజేపీ వాళ్ళు అంత సింపుల్ గా నమ్మరు కదా. వస్తేనే వస్తా అంటే ఉండదు వాళ్ళ దగ్గర. సో ఇన్ని రోజులు ఏదో బీజేపీతో వ్యతిరేకం పోవాలని ఒక దశలో అనుకున్నట్టుంది. మళ్ళీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళా అటు ఇటు తూగేసారు, అట్లా ఉన్నారు. ఇప్పుడు అసలే పార్టీని రక్షించుకునే ప్రయత్నం చేద్దామంటే అది కూడా ఉండేటట్టు లేదు. అలాంటప్పుడు ఒక అండర్స్టాండింగ్కి వస్తారని నేను అనుకుంటున్నా. అది నేను ప్రిడిక్ట్ చేస్తున్నది. ఇప్పుడు మీరు ఆధారాలు చెప్పమనంటే రాజకీయ ఊహనే అది. ఇప్పుడు కేటీఆర్ కాక ఏదో చెప్పి చేసినట్టు, అబద్ధమో నిజమో చెప్పినట్టు ఇది ఆరోపణ మాత్రమే. లేదంటే రేపు దయాకర్ మాట్లాడింది భవిష్యత్తులో తెలిస్తే అప్పుడు నువ్వు అంటావు దయాకర్ గారు ఒక 4-5 months క్రితమే అన్నాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.